నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొన్నిసార్లు మనసులోని బాధని మాటల్లో చెప్పలేం, అలా అని కనబడేలా ఏడవలేం. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేవతి సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా, ఉంటే అందుకు ఎవరు కారణం, సమస్య ఎక్కడుంది అనే కొన్ని ప్రశ్నలకి జవాబు అంతు చిక్కట్లేదు. ఇక రోజు ఏదో ఒక చోట ఎవరో ఒకరు కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే చెన్నైలో జరిగిన సినీ పరిశ్రమ అభివృద్ధి అంశాల కార్యక్రమంలో నటి రేవతి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్తూనే ఇప్పటి కాస్టింగ్ కౌచ్ కి మొబైల్స్ అందులో చేసే మెసేజెసే కారణమని రేవతి సంచలన కామెంట్స్ చేసింది. ఇక వాటి వల్లే కాస్టింగ్ కౌచ్ బారిన చాలా మంది పడుతున్నారని, ఒకవేళ మొబైల్స్ లేకపోతే డైరెక్ట్ గా కళ్ళల్లోకి చూస్తూ నాకు నువ్వు కావాలి, నాతో ఉండు అని తప్పుడు ఉద్దేశంతో అడగడం అంత ఈజీ కాదు, కానీ మెసేజ్లతో ఆ పని ఈజీగా చేస్తున్నారు. కలుద్దామా, కాఫీ తాగుదామా అని ఫోన్లో ఈజీగా పిలుస్తున్నారు. అలా మొబైల్ వల్లే సినిమా పరిశ్రమలో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. అసలు రేవతికి పిల్లలు పుట్టకపోవడం వల్లే భర్త ఈమెకు విడాకులు ఇచ్చాడా? ఈమె సంపాదించిన డబ్బంతా ఎలా పోగొట్టుకుంది? 52 ఏళ్ల రేవతి తండ్రి లేకుండా బిడ్డకెలా జన్మనిచ్చింది? కాస్టింగ్ కౌచ్ వల్లే హడావిడిగా రేవతి పెళ్లి చేసుకుందా? ఈమె హీరోయిన్ నుండి డైరెక్టర్ గా మారడానికి గల కారణాలేంటి? డైరెక్టర్ భారతి రాజా రేవతికి సపోర్ట్ ఎందుకు చేశాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, మిమ్మల్ని ప్రేమించే వారి మనసుని ఎప్పుడూ గాయపరచకండి, ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు. మౌనంగా మీ జీవితం నుండి నిష్క్రమించడం తప్ప. ఆశా కెలోని నాయర్ అలియాస్ రేవతి. ఈమె 1966 జూలై 8న కేరళలోని కొచ్చిన్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి మలంగ్ కెలోని నాయర్, తల్లి లలితా కెలోని. ఈమెకు బిందు అనే చెల్లెలు కూడా ఉంది. ఇక రేవతి తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా రేవతి తన స్కూలింగ్ ని కాశ్మీర్లోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. ఇక ఈమె 7th స్టాండర్డ్ చదివేటప్పుడు తండ్రికి జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల అతను వీల్ చైర్ కే పరిమితమయ్యే పరిస్థితికి వచ్చాడు. ఇక అలా ఫ్యామిలీ మొత్తం కాశ్మీర్ నుండి చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఎందుకంటే రేవతి తల్లి కుటుంబం మొత్తం చెన్నైలో ఉన్న కారణంగా వీరు అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక రేవతికి చిన్నప్పటి నుండి మోడల్ యాక్ట్రెస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. దీంతో తల్లి రేవతిని డాన్స్ క్లాస్ లో చేర్పించడం జరిగింది. అలా ఈమె 10th చదివేటప్పుడు ఫ్యాషన్ షోస్ లో పాల్గొంటూ కొంతవరకు డబ్బుని సంపాదిస్తూ ఇంటి ఆర్థిక పరిస్థితుల్లో తన వంతు సహాయం చేస్తుండేది. ఇక అలా ఒకసారి రేవతి ఫ్యాషన్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన కొన్ని ఫొటోస్ ని మ్యాగజైన్స్ లో వేయడం జరిగింది. ఇక అలా రేవతి ఫొటోస్ ని చూసిన ఇరుగు పొరుగు వారందరూ రేవతిని పొగడడంతో ఈమెకు హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. అలా తల్లి కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ప్రొఫెషనల్ గా ఒక ఫోటోషూట్ ని చేపించి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ భారతి రాజా తమ్ముణ్ణి రేవతి మావయ్య అయిన సంతోష్ శివరాం ఒక ఫంక్షన్ లో కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడడంతో తన అక్క కూతురైన రేవతి గురించి చెప్పి ఫొటోస్ ని చూపించి సినిమాల్లో ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వమని అడగడం జరిగింది. ఇక అప్పట్లో భారతి రాజా మూవీలో చేయడానికి అమ్మాయిలు ఎగబడేవారు. అలా భారతి రాజా కూడా టీనేజర్స్ కి, అందులో కొత్త అమ్మాయిలకి ప్రియారిటీ ఇచ్చేవాడు. ఇక అలా రాధిక, శ్రీదేవి, సుహాసిని, రోహిణి, రాధా అని చాలా మంది హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, ఆ తర్వాత వారంతా టాప్ యాక్టర్స్ అవ్వడంతో కొత్త అమ్మాయిలందరూ ఇతని డైరెక్షన్ లో చేయడానికి అన్నింటికీ సిద్ధంగా ఉండేవారు. ఇక అలా రేవతి ఫొటోస్ ని ముందుగా తన తమ్ముడు భారతి రాజాకి చూపించగా, కానీ అప్పటికే భారతి రాజా రాధని పెట్టుకుని 2 మూవీస్ ని ప్లాన్ చేస్తుండడంతో రేవతి మీద అంతలా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక అలా తమ్ముడు ఫోర్స్ చేసి ఒకసారి ఆ అమ్మాయిని కలిసి చిన్న పాత్రుంటే ఇవ్వండి అని చెప్పగా తమ్ముడిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేని భారతి రాజా రేవతిని కలవడం జరిగింది. అలా 16 ఏళ్లున్న రేవతిని చూడగానే భారతి రాజా ఈమె ఫోటోల కన్నా డైరెక్ట్ గానే బాగుంది అనుకున్నాడు. కానీ ఈమెకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అంతలా లేనందువలన 1 ఇయర్ తనతో ట్రావెల్ అవ్వమని, తను షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్లి అక్కడ అందరూ ఎలా యాక్ట్ చేస్తారో చూపిస్తానని చెప్పడంతో, అందుకు వీరి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో రేవతి తండ్రికి ఇష్టం లేకున్నా తల్లి మామయ్య ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా వాలిబమే వావా అనే మూవీ చేసేటప్పుడు రేవతి భారతి రాజాతో ట్రావెల్ చేసింది. ఇక ఆ మూవీ షూటింగ్ లోనే హీరో కార్తిక్ తో రేవతికి మంచి పరిచయం పెరిగింది. అలా వాలిబమే వావా మూవీ 1982లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో భారతి రాజా నెక్స్ట్ మూవీలో రేవతిని హీరోయిన్ గా కొత్త హీరో అయిన పాండ్యని పెట్టుకుని మన్వాసనై అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక అదే సమయంలో భారతి రాజా ఆశాగా ఉన్న తన పేరుని రేవతిగా మార్చడం జరిగింది. అలా ఆ మూవీలో రేవతి వర్షంలో డాన్స్ చేస్తూ తన అందాల ఆరబోతకి
ఈ మూవీ 1983లో రిలీజ్ అయి హిట్ అయింది. దీంతో మళ్ళీ రేవతినే హీరోయిన్ గా పెట్టుకుని భారతిరాజా పుదువైపెన్ అనే మూవీ చేయగా ఈ మూవీ 1984లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో రేవతి మూడో మూవీ అయిన కై కొడుకుం కైలో రజనీకాంత్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ హీరో విజయకాంత్ తో వైదేహి కాతిరిందాల్ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈమెకు స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు. ఇక అప్పట్లో రేవతి హీరో మైసూర్ సురేష్ తో హీరో మోహన్ తో ఎక్కువ మూవీస్ ని చేయడంతో వారితో ఈమె పేరు అప్పటి మీడియాలో హల్చలైంది. అలా ఉన్నాయి నాన్ సందిత్తేన్, పౌర్ణమి అలైగల్, ఆగయ్య తామరైగల్, గుంగుమ చిమిల్, డిసెంబర్ పూకల్ అనే మూవీస్ చేస్తూ వారితో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసింది. ఇక 1984లో మానసవీణ అనే మూవీ ద్వారా రేవతి తెలుగులోకి అరంగేట్రం చేసిన ఆ మూవీ ఫ్లాప్ అయింది. అయినా కూడా బాపు దర్శకత్వంలో మోహన్ బాబుతో సీతమ్మ పెళ్లి అనే మూవీని చేయడం, అది కూడా ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఈమెకు తెలుగులో ఛాన్సులు రాలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చినా ఒక హీరో గాని డైరెక్టర్ గాని రికమెండ్ చేస్తేనే ఈమెకు హీరోయిన్ గా ఛాన్సులు వచ్చే పరిస్థితి ఉండడంతో రేవతి ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలనుకుంది. అలా ఈమె సన్నిహిత్యంగా ఉండే హీరోస్ డైరెక్టర్స్ కూడా అప్పటికే పెళ్ళై పిల్లలుండడంతో వారు ఈమెతో సీరియస్ రిలేషన్ లో ఉండేవారు కాదు. ఇక ఇదిలా ఉంటే అప్పుడే మరుమగల్ అనే మూవీని 1985లో శివాజీ గణేశన్ తో చేసేటప్పుడు ఆ మూవీలో మొదటిసారి కెమెరామ్యాన్ గా చేస్తున్న సురేష్ చంద్ర మీనన్ అనే కేరళకి చెందిన వ్యక్తితో రేవతికి మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరూ మలయాళీలు అవ్వడంతో ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. ఇక రేవతికి సురేష్ మీనన్ టాలెంట్ నచ్చడంతో ఏదో ఒక రోజు ఇతను టాప్ కెమెరామ్యాన్ అవుతాడనుకుంది. అలా రేవతికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నా కూడా ఈమె అన్ని వదిలేసి సురేష్ మీనన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక ఈమె తల్లిదండ్రులు ఒక అప్కమింగ్ స్ట్రగ్లర్ ని పెళ్లి చేసుకోవద్దని ఎంత నచ్చ చెప్పినా ఈమె వినకుండా సినిమా ఇండస్ట్రీ నుండి విముక్తి పొందాలని వీరు చేసిన మొదటి మూవీ రిలీజ్ అవ్వకముందే ఇండస్ట్రీకి సంబంధించిన వారిని ఎవరిని పిలవకుండా 1986లో కేరళలో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత రేవతి సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంది. ఇక ఇదిలా ఉంటే సురేష్ మీనాన్ కి సినిమాల్లో కెమెరామ్యాన్ గా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కొంతకాలానికి ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా రేవతి మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అలా ఈమె తన భర్తకు కూడా ఒక షరతుని పెట్టింది. అదేంటంటే తాము ఆర్థికంగా సెటిల్ అయ్యేంత వరకు బిడ్డని కనకూడదని, ఎప్పుడైతే వీరిద్దరూ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతారో అప్పుడే ప్లాన్ చేద్దామని చెప్పడంతో అందుకు సురేష్ కూడా ఒప్పుకున్నాడు. అలా రేవతి తన సెకండ్ ఇన్నింగ్స్ ని లేడీస్ మ్యాన్ అయిన కమల్ హాసన్ తో పున్నగై మన్నన్ అనే మూవీ ద్వారా స్టార్ట్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో రేవతికి సినిమాల్లో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తెలుగులో కూడా నాగేశ్వరరావు గారితో రావు గారి ఇల్లు అనే మూవీ చేసి ఆ వెంటనే వెంకటేష్ తో ప్రేమ అనే మూవీ ద్వారా మంచి గుర్తింపును పొందింది. ఆ తర్వాత చిరంజీవి గారితో లంకేశ్వరుడు మూవీలో చెల్లెలు పాత్రను పోషించింది. ఇక రేవతి పెళ్లి తర్వాత మలయాళంలో మోహన్ లాల్ తో కట్టతె కిలికుడు, వందనం, మొన్నం మారా, వారా వెలుపు, అద్వైతం అని వీరిద్దరూ కలిసి 15 సినిమాలకు పైగా నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక అలా ఈ వార్తలు హల్చలవడంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని వదిలేయడం కరెక్ట్ కాదని, భర్తకి పని లేకుండా ఇంట్లో ఉండడంతోనే ఇలా జరుగుతుందని రేవతి తనకి తెలిసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి రికమెండ్ చేసిన ఎవరు ఇతనికి వారి మూవీస్ లో ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అలా రేవతి సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఫైనాన్షియల్ గా మంచి స్టేజికి రావడంతో సురేష్ మీనన్ కి డైరెక్షన్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. అలా పుదియ ముగం అనే స్టోరీని అదియామాన్ అనే రైటర్ దగ్గర తీసుకొని ప్రొడ్యూసర్ కోసం ఎంత ట్రై చేసినా దొరకకపోయేసరికి రేవతి దగ్గరుండే డబ్బులతో ఆ సినిమా చేయాలనుకున్నాడు. ఇక అలా 1990 తర్వాత రేవతికి సపోర్టింగ్ రోల్స్ రావడంతో ఈమెకి కూడా అవకాశాలు మెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇక అదే సమయంలో సురేష్ రేవతికి ఆ స్టోరీ చెప్పడం, అది ఈమెకు బాగా నచ్చడంతో తనని ఈ మూవీలో హీరోయిన్ గా పెట్టుకుంటేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పడంతో అందుకు సురేష్ మీనన్ ఒప్పుకోవడం జరిగింది. ఇక ఆ మూవీలో రేవతిని హీరోయిన్ గా క్యాస్ట్ చేస్తూ తను కూడా సెకండ్ హీరోగా చేయడం విశేషం. అలా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో వచ్చిన పుదియ ముగం మూవీ 1993లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టు వెంటనే పాసమలర్గల్ అనే మూవీని అరవింద స్వామి హీరోగా, రేవతి హీరోయిన్ గా అజిత్ గెస్ట్ రోల్ లో చేయడం జరిగింది. ఇక అలా 1994లో భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య రిలీజ్ అయిన పాసమలర్గల్ మూవీ ఫ్లాప్ అయింది. ఇందుకు కారణం ముఖ్యంగా రేవతిని అప్పటికే తల్లి రోల్స్ లో చూసిన జనాలు ఆ మూవీలో ఈమెను హీరోయిన్ గా చూడలేకపోయారు. ఇక ఈ 2 మూవీస్ తో ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిందంతా గంగలో పోసినట్టయింది. ఇక ఇదిలా ఉంటే భర్త ఫ్లాప్ మూవీస్ ని డైరెక్ట్ చేస్తుండడం చూసిన రేవతికి తను కూడా డైరెక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకు గాను మిత్రా మై ఫ్రెండ్ అనే మూవీని ఇంగ్లీష్ లో డైరెక్ట్ చేసింది. ఇక ఈ మూవీకి ప్రొడ్యూసర్ రేవతి అవ్వడం విశేషం. అలా ఈ మూవీ 2002లో రిలీజ్ అయి కమర్షియల్ గా ఆడలేదు గానీ
బెస్ట్ ఇంగ్లీష్ మూవీ అనే కేటగిరీలో నేషనల్ అవార్డుని అందుకుంది. ఇక అలా భార్యాభర్తలిద్దరూ పోటీ పడి మరి ప్రొడక్షన్ డైరెక్షన్ చేయడంతో ఉండే ఇల్లుని కూడా అమ్మేయాల్సిన పరిస్థితికి వచ్చారు. దీంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన రేవతి 2003 నుండి భర్తతో వేరుగా ఉండాలని నిశ్చయించుకుంది. కానీ పెద్దలంతా పంచాయతీ చేసి వీరిద్దరిని కలపడంతో పిల్లలు పుడితేనైనా అండర్స్టాండింగ్ వస్తుందని ట్రై చేసినా మునపటిలాగా వీరి మధ్య కెమిస్ట్రీ లేనందువలన అది సాధ్యం కాలేదు. దీంతో రేవతి తన 17 ఏళ్ల పెళ్లి జీవితానికి బ్రేక్ ఇచ్చి బాంబేకి వెళ్లి సెటిల్ అయి అక్కడి మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ ని చేస్తుండేది. ఇక అలా మధ్యలో తెలుగులో లోఫర్, అనుక్షణం అనే మూవీస్ ని చేస్తూ హిందీలో శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ ని పెట్టుకొని ఫిర్మిలేంగే అనే మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో రేవతి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేయడంతో మునుపటిలాగే ఫైనాన్షియల్ గా కాస్త కుదట పడింది. ఇక రేవతి తన భర్త నుండి పూర్తిగా విముక్తి పొందాలని విడాకులకి అప్లై చేయగా వీరికి 2013లో కోర్టు విడాకుల్ని శాంక్షన్ చేసింది. ఇక సురేష్ చంద్ర విడాకుల తర్వాత తన ఆర్థిక పరిస్థితుల కారణంగా యాక్టర్ గా మారి రీసెంట్ గా అఖండ, చంద్రముఖి 2, మై డియర్ భూతం అనే మూవీస్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ తమిళ్, మలయాళం సీరియల్స్ లో కూడా యాక్ట్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే 52 ఏళ్లైన రేవతి ఒంటరితనంతో ఎక్కువగా బాధపడేది. అంతేకాకుండా ఈమెకు పిల్లలు పుట్టలేనందువలనే భర్త ఈమెను వదిలేశాడని అందరూ సూటిపోటి మాటలనడంతో ఈమె చాలా కృంగిపోయింది. అలా ఆ మాటల్ని సీరియస్ గా తీసుకున్న రేవతి పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డకి తల్లి అవ్వాలనుకుంది. అందుకు తనకి తెలిసిన వాళ్ళు ఈమెను దత్తత తీసుకోమని ఐడియా ఇచ్చిన రేవతి మాత్రం తనే కనాలని డిసైడ్ అయి డాక్టర్ సలహాతో ఐవీఎఫ్ ద్వారా ఒక డోనార్ సహాయంతో గర్భం దాల్చింది. అలా 2018లో మహి అనే కూతురికి రేవతి తన 52 ఏళ్లలో జన్మనిచ్చింది. ముందుగా ఈమె దత్తత తీసుకున్న బిడ్డ అని న్యూస్ పేపర్, మీడియాలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఈమె మీడియా ముందుకు వచ్చి మహి దత్తత కూతురు కాదని, తనే ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనిందని, తన సొంత బిడ్డ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అలా 52 ఏళ్లున్న రేవతి బిడ్డను కన్న విషయం వైరల్ అవ్వడంతో కొంతమంది అభినందిస్తే ఇంకొంతమంది ఆ బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్నలను కూడా అడగడం మొదలెట్టారు. ఏదేమైనా ఇప్పుడు 57 ఏళ్లైన రేవతి గారు తన కూతురుతో లైఫ్ ని హ్యాపీగా గడపాలని, మూవీస్ లో యాక్ట్ చేస్తూ మనందరినీ అలరించాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఇక రేవతి గారు హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గెస్ట్ రోల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి 100 సినిమాలకు పైగా యాక్ట్ చేసింది. ఇక ఈమె నటనకు, డైరెక్షన్ కి గాను 3 నేషనల్ అవార్డ్స్, 6 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా గెలుచుకుంది. మీకు రేవతి గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఆనందాన్ని అందించే ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపుని చూడకుండానే వదిలేస్తాం. ఇది ఫోక్స్ రేవతి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.